ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ నుంచి ప్రయాణికులకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మీరు గనక కువైట్ నుంచి ఇండియాకి కనెక్టింగ్‌లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు. టాపిక్‌లోకెళ్తే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా ప్రయాణికులకు మరింత ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ కొత్త మార్పులనైతే ప్రకటించింది. ఆగస్టు 10, 2026 నుంచి దుబాయ్‌కి వెళ్లేవారు, అలాగే దుబాయ్ నుంచి ఇతర దేశాలకు కనెక్టింగ్‌లో ట్రావెల్ చేసేవారికి తమ ప్రయాణ తేదీని ఎటువంటి ఫీజులు లేకుండా చేంజ్ చేసుకునే అవకాశాన్ని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అయితే కల్పిస్తుంది. కొన్ని ముఖ్యమైన ఎకనామిక్ మరియు బిజినెస్ క్లాస్ టికెట్లు ఎటువంటి ఫీజులు లేకుండా మీరు డేట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఫ్రెండ్స్, అందరూ బాగా అర్థం చేసుకోవాలి. డేట్ చేంజ్‌కి ఎటువంటి ఫీజు లేకపోయినా మీరు కొత్త డేట్‌కి టికెట్ చేంజ్ చేసుకుంటే ఆ రోజు టికెట్ ప్రైస్ గనుక ఎక్కువ ఉంటే డిఫరెన్స్ ప్రైస్‌ని మీరు ఖచ్చితంగా పే చేయాల్సింది ఉంటుంది. ఈ సౌకర్యం ఎకనామిక్ క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్ వరకు అయితే వర్తిస్తుంది. అదే సమయంలో దుబాయ్‌కి ట్రావెల్ చేసే ఎమిరేట్స్ ప్రయాణికులకు రీఫండ్ చార్జెస్ ని కూడా తగ్గించడం అయితే జరిగింది. కేవలం దుబాయ్‌కి ట్రావెల్ చేసే వారికి మాత్రమే కాదు, ఎమిరేట్స్ నెట్వర్క్ లో ఎక్కడికైనా ట్రావెల్ చేసే ప్రయాణికులకు ఎటువంటి ఫీజు లేకుండా డేట్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అయితే కల్పిస్తుంది. ఏప్రిల్ 2, 2026 నుంచి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అయితే అవుతారు. మీరు గనక మీ డేట్ ని అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ లో ఎటువంటి ఫీజు లేకుండా మీరు డేట్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డేట్ చేంజ్ చేసుకున్న రోజు టికెట్ ప్రైస్ గనుక ఎక్కువ ఉంటే ఆ ప్రైస్ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా పే చేయాల్సింది ఉంటుంది. ఇక విమాన ప్రయాణంలో డిస్టర్బెన్స్ వస్తే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మరో కీలక హామీ అయితే ఇచ్చింది. విమాన సర్వీసులకు అంతరాయం కలిగితే అవసరమైన ప్రయాణికులకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తామని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అయితే తెలిపింది. ఇతర ఎయిర్‌లైన్స్ లో ఆన్వర్డ్ కనెక్టింగ్ లో అంటే మీరు ఇతర ఎయిర్‌లైన్స్ లో వచ్చి కనెక్టింగ్ లో ఎమిరేట్స్ లో ట్రావెల్ చేయాల్సి ఉండి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అందుబాటులో గనక లేకుంటే గనక ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా వాళ్ళ డెస్టినేషన్ కి ఫ్రీగా టికెట్ ని రీబుక్ అయితే చేసిస్తామని చెప్పేసి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అయితే హామీ ఇచ్చింది. ఒకవేళ ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్ కారణంగా ఫ్లైట్లు గనక క్యాన్సిల్ అయితే అటువంటి సిచ్యువేషన్ లో ప్రయాణికులందరికీ పూర్తి రీఫండ్ ను ఎటువంటి కటింగ్ లేకుండా ఇస్తామని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరైతే కువైట్ నుంచి కనెక్టింగ్ లో ఇండియాకి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ ఒకసారి ఫ్రీగా డేట్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఏప్రిల్ 2 తర్వాత టికెట్లు బుక్ చేసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళు ఫ్రీగానే ఒకసారి డేట్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ లో ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని టికెట్లు క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు మీ ట్రావెల్ ఏజెంట్ ని కాంటాక్ట్ అయ్యి మీ డేట్ ని అయితే చేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు గల్ఫ్ కు సంబంధించిన తాజా అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.